శ్రీలక్ష్మీనాథులకిలలో నెలవుగా నిలిచినది శ్రీకూర్మ క్షేత్రముగా ఇల ఖ్యాతిని బడసినది. శ్రీలక్ష్మీనాథులకిలలో నెలవుగా నిలిచినది శ్రీకూర్మ క్షేత్రముగా ఇల ఖ్యాతిని బడసినది. ఏకాదశ వ్రత ఫలమును తెలిపి శ్వేతాపురికే శోభను పూచి శ్రీలక్ష్మీనాథులకిలలో నెలవుగా నిలిచినది. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో శ్రీ కూర్మావతారం రెండవది. కూర్మావతారానికి సంబంధించిన ఆలయం ప్రపంచంలోనే కాదు, మన భారతదేశం మొత్తం మీద ఒకే ఒక్క శ్రీకూర్మంలోనే ఉంది ఆ ఆలయం. మహావిష్ణువు కూర్మావతారం ఎందుకెత్తాడు, ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా 15 కిలోమీటర్ల దూరంలో గార మండలం నందు శ్రీకూర్మం అనే గ్రామంలో కూర్మనాథ స్వామి వారి ప్రసిద్ధ వైష్ణవ ఆలయం ఉంది. ఈ మందిరంలో శిల్పకళా శైలి చాలా విశిష్టమైనదిగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు పడమటి ముఖంగా ఉంటారు. ఈ ఆలయం నందు 11వ శతాబ్ద కాలంలో చెక్కిన శిలాశాసనాలు ఉన్నాయి. ఇక పురాణానికి వస్తే పూర్వం దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించటానికి ప్రయత్నించి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. క్రింద ఆధారం లేకపోవడంతో ఆ పర్వతం నిలవలేదు. దాంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా విష్ణువు తాబేలు అవతారమెత్తి మందర పర్వతానికి క్రింద భాగంలో ఆధారంగా నిలిచాడని కూర్మ పురాణం చెబుతుంది. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీకూర్మంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మ పురాణంలోను బ్రహ్మాండ పురాణాల్లోనూ కనిపిస్తుంది. ఇక ఈ ఆలయంలోని విశేషాలు ఏమిటంటే దశావతారాలన్నింటిలో దుష్ట శిక్షణ జరిగింది, కానీ ఒక్క కూర్మావతారంలో అది లేదు. ఒక మంచి పనికి సహాయం చేయడానికి ఈ అవతారం వచ్చింది. ఇక్కడ విగ్రహం మనిషి చేసింది కాదు, స్వతహాగా తాబేలు ఆకారంలో ఏర్పడిన ఫాసిల్. ఇది అతి మహిమాన్వితమైన శాలగ్రామంగా చెబుతారు. సాంప్రదాయ వైష్ణవులు ఇక్కడ పూజాధికారులు చేస్తుంటారు. శని బాధలు పోగొట్టడంలో శ్రీకూర్మనాథుడు చాలా మహత్యాలు చూపిస్తాడు. ఎందుకనగా ఆయన శనిగ్రహానికి అధిష్టాన దేవతని పూజారులు చెబుతారు. ఈ ఆలయంలో మొత్తం 108 రాతి స్తంభాలు ఉన్నాయి. ఇవి ఒకదానితో ఒకటి పోలిక ఉండకపోవడం మరొక విశేషం. మనం ఏ ఆలయానికి వెళ్ళినా గర్భగుడిలో విగ్రహం మనకు ఎదురుగా కనిపిస్తుంది. కానీ ఈ ఆలయంలో స్వామి గర్భగుడిలో ఎడమ ప్రక్కన గోడవారగా ఉంటాడు. గర్భగుడిలోని స్వామివారి మూల విరాట్ 3 భాగాలుగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ మధ్యలో ఎత్తుగా ఉన్నది స్వామివారి వీపు భాగం, దానికి ముందున్న భాగం తల భాగం, వెనక వైపున్న తక్కువ పరిమాణంలో ఉన్నది తోక భాగం. భారతదేశం మొత్తం మీద కూర్మావతారానికి ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం. ఇక్కడ ఉన్న కొలనులో పిండ ప్రదానం చేస్తే ఆ పిండాలు వెంటనే గడ్డలు కట్టి రాళ్లుగా మారి కొలనులో అడుగున చేరుకోవడం కళ్ళారా చూడవచ్చు. ఇక్కడ దేవాలయానికి ముందు వెనుక కూడా ధ్వజస్తంభాలు ఉంటాయి. కారణం ఏమనగా శ్రీకూర్మనాథుడు దేవాలయం వెనుక వైపు చూస్తుంటాడు కనుక అటు కూడా ఒక ధ్వజస్తంభం ఉంటుంది. 2 ధ్వజస్తంభాలు ఉన్న ఆలయం ఇదేనని చెబుతారు. ఇలా ఎన్నో అద్భుతాలకి నిలయమైన శ్రీకూర్మంలో కూర్మావతారంలో వెలిసిన శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకోవడానికి భక్తులు ఎప్పుడూ అధిక సంఖ్యలో వస్తుంటారు. కలియుగమిటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి